చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు ఎలా జరిగింది స్కామ్ అని కూడా తెలియాలి. బికాస్ ఎందుకంటే ఇక్కడ జరిగిన చిన్న విషయం ఏం కాదు, వడ్డీ ఇస్తాం చెప్పి చాలా మంది కూడా ఈ చైన్ మార్కెటింగ్ సిస్టమ్, ఈ డిజిటల్ మార్కెటింగ్ చూసి లక్షకు 50,000 వస్తాయి, లక్షకు 2 లక్షలు వస్తాయి అని చెప్పి రకరకాలుగా మోసగిస్తున్నారు. కాబట్టి ఆ మోసంలో ఇప్పుడు ప్రధాన నిందితురాలుగా మంగ్లీ పేరు చెప్తున్నారు ఈ బాధితులంతా కూడా. సో ఒకసారి డైరెక్ట్ గా వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి హేమకాంత్ రెడ్డి గారు ఉన్నారు. హేమకాంత్ రెడ్డి గారు, సో ఎలా స్టార్ట్ అయింది ఇదంతా కూడా, అసలు ఈ మధు ఎవరు, శివ మీకు ఎలా పరిచయం అయ్యాడు, మీ ప్రాంతం ఎక్కడ, అంటే తెలంగాణ, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ 3 ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి ఫస్ట్ గా. నా పేరు హేమకాంత్ రెడ్డి అండి. నేను పటాన్చెరులో ఉంటాను. నేను ఒక మార్కెటింగ్లో వర్క్లో పనిచేసేవాడిని, ఇన్ఫినిట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని. 2020లో నగర రాజశేఖర్ అని మాకు పరిచయం, ఇక్కడ హైదరాబాద్లో పరిచయం. ఈయన వెస్టేజ్ ఇన్ఫినిట్లో పనిచేసేవాళ్ళం. అక్కడ వాళ్ళ అల్లుని పరిచయం చేశాడు. రమావతు మధు ఎవరైతే ఉన్నారో ఆ రమావతు మధుని ఇక్కడ పరిచయం చేసి, సార్ మా వాడు 10th క్లాస్, వాడు ఎగ్జామ్ కూడా రాయలేదు, మన కొద్దిగా లైన్లో పెట్టానంటే మామూలుగా బిజినెస్ ప్లాన్ చెప్పేసేసుకుంటూ వర్క్ బాగా చేసాడు. అప్పుడు మాతో పాటు కలిసి వర్క్ చేశాడు. 2020 హిస్టరీ మార్కెటింగ్ కంపెనీ మీద పనిచేశాడు. 10th క్లాస్ ఫెయిల్ అండి మధు. 10th క్లాస్ ఫెయిల్ అండి. వచ్చి మీ దగ్గర ఉద్యోగంలో చేరండి. ఉద్యోగం కాదండి, అదే ఏమంటారు, ఒక కంపెనీలో మేము వర్క్ చేసేవాళ్ళం అందరం కలిసి, అంతా ఒక వర్క్ చేసేవాళ్ళం. అండ్ అప్పుడు అగ్రికల్చర్ బాగుండేది. ఆ మధుకి చెప్పేసి మధు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకందరికీ అగ్రికల్చర్ బిజినెస్ బాగా చేపించేసుకుంటున్నాడు. దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు బాగా వర్క్ చేశాడు. 8, 9 నెలల 10వ నెల నుంచి వేరే బిజినెస్ ని స్టార్ట్ చేశాడు, మాకు చెప్పలేదు అప్పుడు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోయాడు. మొత్తం ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అని చెప్పాడు. ఆ బిజినెస్ స్టార్ట్ చేశాను సార్, బాగుంది, ఇన్వెస్ట్మెంట్ పెడితే డబ్బు వచ్చేస్తుంది అంటే ఏం బిజినెస్ అని మేము అడిగినాం. ఇది ఒక ట్రేడింగ్ బిజినెస్ సార్, వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు, రియల్ ఎస్టేట్ చేస్తారు అవని చెప్పాడు. మేము దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే 2020లో ఒక బండికి పెట్రోల్ లేని పర్సన్, పాత బండి, రూమ్ లో ఉండేవాడు. అక్కడ మల్లెపల్లి బిజినెస్ దూరం అయితే రూమ్ లో ఉండే, అక్కడ 500-200 రూపాయలు మేము ఇచ్చేవాళ్ళం అతనికి. అటువంటి పర్సన్ బిజినెస్ చేస్తున్నామంటే మేము ఎలాగా ఉంటాం. అప్పటికే మా స్థాయి చాలా హై లెవెల్ అంటే మార్కెటింగ్ లో బాగుండేవాళ్ళం. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మంచిగా ఉండేవాళ్ళం, పేరు బాగుంది. ఆ బిజినెస్ అంటే చేసుకుంటూ వచ్చినాడు. మా టీం ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ దాదాపు 150-200 మందికి అందరికీ నాకు ఎలా తెలుసు వాళ్ళందరూ కూడా అలానే తెలుసు. ఎందుకంటే అందరం కలిసి పనిచేసినాం. వీళ్ళందరికీ మెసేజ్ స్టార్ట్ చేశాడు. శివ అంటానని, జల్లాపం శివ అని ఉంటుండో ఆ పిల్లోనికి బాగా చేశాడు.